నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మళ్ళీ ఎప్పుడు మేము ఆ ఇంటికి వెళ్ళవమ్మా. నాకు ఆ ఇల్లు నచ్చలేదు. నిన్ను విడిచి వెళ్ళేంతగా ఆ ఇంట్లో ఏమీ లేదు. మళ్ళీ ఆ ఇంటికి మమ్మల్ని పంపించేద్దమ్మా. దివ్య, నీకిదే చెప్తున్నాను. మళ్ళీ అతను పిలిస్తే ఆ ఇంటికి వెళ్తాననుకో. వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి. తప్పబి, చెల్లి ఇష్టాన్ని మనం కాదనకూడదు. మన ఇష్టం చెల్లిష్టం కాదా అమ్మా? మన ముగ్గురం ఒకటే కదా. ఒక్కటే అభి, కానీ ప్రామిస్ వద్దు. ఎందుకొద్దమ్మా? ఏం లేదు, మనం మన వాళ్ళకి దూరమై మళ్ళీ ఎవ్వరికి దూరం అవ్వకూడదు. ఆ ఇంట్లో వాళ్ళు మనవాళ్ళ? మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవ్వరైనా మన వాళ్లే. ఏమైంది మీనాక్షి, ఎందుకు ఏడుస్తున్నావు? ఓ, ఈ రోజు వీడు నన్ను పెట్టిన టార్చర్కి నీ గుండె కరిగిపోయి కళ్ళు రెండు కృష్ణా గోదావరిలు అయ్యాయన్నమాట. కాదండి, జానకి గారి పిల్లలు వాళ్ళమ్మ మీద చూపిస్తున్న ప్రేమకి నా ఒళ్ళు పులకరించింది. కళ్ళు కన్నీటి ధారలయ్యాయి. ఆ అభిలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. చూసావట్రా, చూసావా? తల్లిదండ్రులపై తనయుడు కొట్టవలసిన ప్రేమ అంటే అదిరా. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నారు. నీది కపట ప్రేమ, అభిది స్వచ్ఛమైన ప్రేమ. ఊరుకోండి, పిల్లలకలా పోలిక పెట్టకూడదు. అలా చెప్పమ్మా. ఏమిట్రా ఏమిట్రా మీ అమ్మ చెప్పేది? ఈ రోజు నువ్వు ఎన్ని అఘాయిత్యాలు చేసావో మీ అమ్మతో చెప్పరా? ఆపండి, కొట్టేస్తాను మిమ్మల్ని. మీనాక్షి, తప్పంతా మీదే. లేదమ్మా, నేనే తప్పు చేశాను. ఒరే ఆగరా, నేను తప్పు చేశానని మీ అమ్మ అంటుంది, నేనే తప్పు చేశానని నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుందిరా ఈ ఇంట్లో? నువ్వు మడి కట్టుకున్నావో లేదో, వీడు బడికి వెళ్తున్నాడో లేదో అని ప్రతి క్షణం ఆలోచించడమేనా నేను చేసిన తప్పు? ఏం చేశాను నేను? మొత్తం మీరే చేశారు నాన్నారు. చారుకేశా, మొత్తం మొత్తం మీరే చేశారు.
నేనేం చేశానురా? చాలు నాన్నారు, చాలు. మీ వల్ల ఇప్పటి వరకు నేను కోల్పోయింది చాలు. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా నాన్నారు? ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే నేనెలా ఉంటాను, తిరిగి ఇంటికి రాగానే ఎలా ఉంటానో అదే నాన్నారు, అదే నేను కోల్పోయింది. అంటే అంటే నువ్వు ఇంట్లో ఒక బయట ఇంకోలా ఉంటున్నావు అన్నమాట. విన్నావటే మీనాక్షి? చెప్పరా, చెప్పు. నా వల్ల ఇంకా నువ్వేం కోల్పోయావో చెప్పు, చెప్పు. నాకేమో స్టైల్గా తల దూకోవాలని ఉంటుంది, మీరేమో నా తల కావదని రాసి మధ్య పాపిడి దూతారు. నా ఆమదం ఫేస్ చూసి నవ్వుతున్నారు నాన్నారు, నవ్వుతున్నారు నాన్నారు నా ఫ్రెండ్స్. నాకేమో ఫేస్ కి పౌడర్ రాసుకోవాలని ఉంటుంది, మీరేమో నా నుదుటిన నామం పెడతారు. తల గోడకేసి బాదుకోవాలనిపిస్తుంది నాన్నారు. సండే రోజు సూపర్ మ్యాన్ డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది, మీరేమో లాల్చి పైజామా కట్టిస్తారు. చించేయాలనిపిస్తుంది నాన్నారు. ఆఖరికి నా తిండి విషయంలో కూడా జోక్యం చేసుకుంటారు. నాకేమో నాన్ స్టాప్ గా తినాలనిపిస్తుంది, మీరేమో మితంగా తినమంటారు. ముద్ద ముద్ద గొంతులోకి దిగట్లేదు నాన్నారు, గొంతులోకి దిగట్లేదు. నేను ఫ్యాషన్ అంటాను, మీరు సాంప్రదాయం అంటారు. నేను ఇంగ్లీష్ అంటాను, మీరు తెలుగు అంటారు. మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చినట్టు బ్రతకలేక నరకం నరకం చూస్తున్నాను నాన్నారు, నరకం. నాకు నచ్చని పేరు పెట్టి నన్ను పిలుస్తుంటే ఆ పేరు నచ్చలేదని గట్టిగా అరవాలనిపిస్తుంది. నా హోంవర్క్ కూడా మీరే చేసేస్తే నేనేం చేయాలన్నారు? ఇప్పటికీ నా పిలక మీ చేతుల్లో ఉంది నాన్నారు, మీ చేతుల్లో ఉంది. చారుకేశా, నా తండ్రి, అమ్మా, నా బంగారం. నీ బొజ్జలో ఇన్ని బాధలు దాచుకున్నావా బంగారం? ఆపుతారా మీ వెధవ ప్యారడీలు మీరును? ఇంకొకసారి నన్ను ఇరికించే ప్రయత్నం చేశావే అనుకో, వీపు వీపు లోహ విహంగం మూత మోగుతుంది. అర్థమైందా? అర్థమైంది నాన్నారు. మీకివ్వాల్సిన డోసు చాలేదని అర్థమైంది. రేపటి నుంచి డబుల్ డోస్ ఇస్తా. అలాగే నాన్నారు, మీరు చెప్పినట్టు చేస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. వినయ విధేయ చారుకేశ. పెర్ఫార్మెన్స్ ఆపి వెళ్ళి నిద్రపో. రేపొద్దుట స్కూల్ ఉంది, వెళ్ళు. కొంపలో పెర్ఫార్మర్లు ఎక్కువైపోయారు. ఏం చంద్రిక, ఎవరో పోయినట్టు మొహాలలా పెట్టుకున్నారు? ఆ దివ్య వెళ్ళిపోయిందిగా, అందుకు దిగులు పడుతున్నారేమో. ఆ పిల్ల ఏమైనా ఇంటి పిల్ల ఎక్కడే ఉండిపోవడానికి? వీళ్ళెప్పుడు ఇంతేగా. అప్పుడు దారిని పోయే మంగం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, అది శాపంతో చచ్చిందని ఏడ్చి మొత్తుకున్నారు. ఇప్పుడు ధూళికి పోయే దివ్య లేదని ఏడుస్తున్నారు. మరే ఈ ఏడుపేదో మన స్వప్నం కోసం ఏడిస్తే మనం బాగుపడతాం కదా. సర్లేండి, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా బాగుపడతాం. అమ్మమ్మ, వదినా, జై, ఏంటి అందరూ అలా కూర్చున్నారు? భోంచేయరా? మీరు తినండి, నాకు ఆకలిగా లేదు. నాకు తినాలనిపించట్లేదు. నేనేం తినను.
వాళ్ళు తినరంట చంద్రిక, మనం తిందా పదా. మ్మ్. మీరు తినకపోతే మేమెలా తింటాం? మీకు లేని ఆకలి మాకు మాత్రం ఎలా ఉంటుంది? అయినా ఒక చిన్నపిల్ల ఇంటికి వచ్చేళ్ళినందుకు ఇంతగా బాధపడాలా? తనని చూస్తుంటే మంగ గుర్తొస్తోంది అత్తయ్య. మంగలేని వెళ్తే తెలుస్తోంది. అవును జీ, మంగ మనకు దూరం అయినప్పుడు ఎంత బాధగా ఉందో ఇప్పుడు అంతే బాధగా ఉందిరా. నాకైతే మంగే ఇంటికొచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉంది. చాలే చెల్లెమ్మా, చనిపోయిన మంగ ఎలాగో తిరిగి రాదు. ఎవరికో పుట్టిన పిల్ల ఇంట్లో ఉండదు. అనవసరంగా లేనిపోని ప్రేమలు పెంచుకోవడం ఎందుకు? అవునమ్మమ్మా, ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. బంధాలు పెంచుకుంటే బాధలు కూడా పెరుగుతాయి. మంగ నన్ను ఈ ఇంటిని విడిచి వెళ్ళదత్తయ్య. ఏదో ఒక రూపంలో ప్రతి దినం ప్రతి క్షణం తను నా వెంటే ఉంది. ఇది నా భ్రమ అని మీరనుకోవచ్చు, కానీ ఆ భ్రమకు అర్థం ఉంది. ఆ అర్థమే ఒక రూపమై దివ్యలా వచ్చింది. మంగే దివ్య, దివ్యే మంగ. దివ్య వస్తే మంగ వచ్చినట్టు, దివ్య వెళ్తే మంగ వెళ్ళినట్టు. అమ్మా, ఈరోజే ఉన్న పండగ? పొద్దునే లేసి పూజ చేస్తున్నావు. పండగే అభి. ఏం పండగమ్మా? నాకు పనొచ్చిన పండగ. పనేంటమ్మా? ఇంట్లోనే ఉండి వడియాలు అప్పడాలు పెట్టడం వగేరా వగేరా చేయడం. ఈ రోజు నుంచి ఈ ఉద్యోగం చేయబోతున్నాను. ఊర్లో కూడా ఈ పనులే చేసావు కదమ్మా. అవునబ్బి, మన పరిస్థితులు చూసి జయసారు నాకు ఈ పనిచ్చారు. మిమ్మల్ని చూసుకుంటూ ఈ పని చేయాలన్నమాట. ఆయన చాలా మంచివారు కదమ్మా. అవును దివ్య, నేను బయటికి వెళ్ళి పని చేయకుండా నాకు ఇంట్లోనే పనిచ్చారు. ఏంటాయన మంచి? ఆయనకు వడియాలు అప్పడాలు కావాలి, మనకు డబ్బులు కావాలి. ఇందులో ఆయన మంచం ఉంది. ఇలాంటి పని ఎవరిస్తారభి? ఎవరైనా ఇస్తారమ్మా. అనవసరంగా అతను పొగడుకు. ఎందుకురా నీకు ఆయనంటే అంత కోపం? నిన్ను కూడా ఆయనతో ఇలాగే మాట్లాడావా? అవునమ్మా, అన్నయ్య ఆయనకు కోపం తెప్పించాడు. తప్పు కదా అభి. నేను తప్పు చేయనమ్మా. నాకేమనిపించిందో అది చెప్పాను. ఏం చెప్పావు? నేనేమో ఆ ఇల్లు బాగుంది అన్నాను, అన్నయ్య ఏమో నచ్చలేదు అన్నాడు. అక్కడ నీకేం నచ్చలేదబ్బి? ఏమీ నచ్చలేదమ్మా. పేరుకే పెద్దిల్లు, అందులో ప్రేమే లేదు. ప్రేమ లేదు అని నీకెలా తెలుసు? మన ఇంట్లో నువ్వున్నావు, ఆ ఇంట్లో నీలా ఎవ్వరు లేరమ్మా. ఇలాంటి అమ్మున్నప్పుడే కదా ప్రేమ ఉండేది. జైసార్కి అమ్మ లేదా? భార్య కూడా లేదంటమ్మా, చనిపోయారట. అది చెప్పి ఆయన చాలా బాధపడ్డారు. పాపం. ఏంటి పాపం?
ఆ ఇంట్లో చాలా మంది చనిపోయారు. వాళ్ళందరి ఫోటోలు వరుసగా గోడపై ఉన్నాయి. ఫోటోనా? అవునమ్మా, వాళ్ళు ఆ ఇంటి కోడళ్ళంట. ఏదో శాపంతో చనిపోయారంట. జేజీ చెప్పింది. తెలుస్తుంది. ఆ తర్వాత ఏమీ తెలియట్లేదు. అంత అస్పష్టంగా అయోమయంగా ఉంది. నువ్వు ఆ ఇంటికెళ్ళి ఆ ఫోటోలను చూస్తే తెలుస్తుందేమో అమ్మా. ఏమక్కర్లేదు. ఆ వంగుతో మళ్ళీ ఆ ఇంటికి వెళ్దామనే కదా. అది కాదన్నయ్య, అమ్మ ఫోటోలు. ఆ ఫోటోల గురించి చెప్తేనే అమ్మకి ఇలా అయింది. ఇంకా ఫోటోలు చూస్తే ఇంకేమవుతుందో. నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దమ్మా. ఆ ఫోటోల గురించి కూడా మర్చిపో. లేదన్నయ్య, ఆ ఇల్లు. నోరు మూసుకో దివ్య, మాట్లాడుకు. నువ్వు అమ్మ గురించి మాత్రమే ఆలోచించు. అతను, ఆ ఇల్లు, ఆ ఫోటోలు, ఆ మనుషులు ఇవేవి వద్దు మనకు. అర్థమైందా? స్కూల్కి టైం అవుతుంది. పద, త్వరగా రెడీ అవుదాం. అమ్మని పని చేసుకో నువ్వు. నేను తప్పుగా మాట్లాడానా అమ్మా? మరి ఆ ఇంటికి వెళ్దామా? ఏ? అన్నయ్య చెప్పాడు కదా, వద్దు. అది కాదమ్మా. మళ్ళీ అన్నయ్య వస్తాడు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. మనం తర్వాత మాట్లాడుకుందాం.
Hmm.